చిన్న వయసులోనే మానవత్వం సేవా భావం అలవడటం ఎంతో గొప్ప విషయమని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి అన్నారు. చిరంజీవి చలమలశెట్టి మహతి పుట్టినరోజును పురస్కరించుకుని ఆశ్రమంలోని వృద్ధులకు జరిగిన అన్నదానం సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బిఎల్ నారాయణ మనవరాలు తేజస్వి పెద్ద కుమార్తె చిరంజీవి చలమలశెట్టి మహతి జన్మదినం రోజైన శనివారం రాత్రి స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలోని వృద్ధులకు అన్న వితరణ చేశారు. స్వీట్స్, మామిడి పండ్లతో సహా భోజనాన్ని మహతి తన సోదరి రిషిత వడ్డించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడారు. పాత్రికేయుడు బిఎల్ నారాయణతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 6వ తరగతులకు వచ్చిన మహతి తన పుట్టినరోజుని ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధుల సమక్షంలో జరుపుకొని వారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటుకుందని చెప్పారు. నేటి తరానికి సేవా భావాన్ని అలవర్చడం అవసరమన్నారు. చిరంజీవి చలమలశెట్టి మహతి మాట్లాడుతూ తన జన్మదినం రోజున కొంతమందికి సంతృప్తిగా భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. తొలుత ఆశ్రమంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పూజలు చేశారు. కార్యక్రమంలో మహతి తల్లి బొజ్జ తేజస్వి పాల్గొన్నారు. చలమలశెట్టి మహతి పుట్టినరోజు సందర్భంగా మరి తాతగారు బిఎల్ నారాయణ గారు, అట్లాగే తల్లిగారు అయినటువంటి తేజస్వి, ఒకసారి గుర్తున్నాడు తేజస్వి, మా అమ్మాయి ఆ అమ్మాయి ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే మహతిలో ప్రత్యేకత ఈరోజు చెప్పాలి. ఆ తాతగారు నారాయణ గారు, అమ్మ మరి ఏంటి ఇవాళ కేక్ కట్ చేద్దామా, ఆశ్రమం భోజనం పెడదామంటే ఆశ్రమం భోజనం పెడదాం తాతయ్య అంటే సేవాభావం ఎంత గొప్పదో ఆలోచించండి. జనరల్గా చిన్నపిల్లలు కేక్ తిందాము వాళ్ళని పిలుద్దాం అనుకోకుండా మరి పెద్ద మనసుతో బాల్యంలోనే గాంధీ గారి యొక్క తత్వం వాళ్ళ నాన్నగారు, మరి అట్లాగే తేజస్వి గారు, నారాయణ గారు, తాతగారు ఎన్నో కూడా కల్చర్ కలిగిన కుటుంబం. మన పిల్లల్ని ఉజ్వల భవిష్యత్తు తీసుకురావాలంటే మంచి అలవాటు తీసుకురావాలి, మంచి నడకలో తీసుకురావాలి. అట్లాగే తాతగారు కానీ వాళ్ళ అమ్మ కానీ తేజస్వి కానీ మరి ఆశ్రమంకి వచ్చి ఇంత దూరమైన వాడు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళటువంటి పెద్ద మనసు. వృద్ధులకి సేవ చేయాలి, మనం కూడా మన వంతు కొంత వాళ్ళకి ఈరోజు భోజనం పెట్టాలన్న ఆలోచన ఉంటాం. సనాతన ధర్మాల్లో ఎదుటి వాళ్ళకి సహాయం చేయటమే గొప్ప కల్చరు. మరి దేశభక్తి కలిగి ఉండాలా, దేశ నాయకులు ఉండాలా, అదేవిధంగా దేశానికి మనం అవసరమైతే నిలబడాలా అనే ఉద్దేశంతో కూడా ఉండాలి. అటువంటి పసిపిల్లల నుంచి మనం తీసుకురావటం వల్ల జాతీయత భావాలు పెరుగుతాయి, సమాజంలో విలువ పెరుగుద్ది, మంచి అలవాట్లు ఏర్పడతాయి. నా పేరు మహతి. నా జన్మదిన సందర్భంగా ఆశ్రమవాసులకు భోజనం పెడతాం నాకు చాలా సంతోషంగా ఉంది.